ఈడ కరిసిండేదే, ఇది కరిసిండేదే. ఇంతమంది ఉన్నాం కదా, అది వస్తే ఎవరు తనకి రాదు. ఇప్పుడు ఆయన ముట్టుకు యాలగతో ముట్టుకోలే వెళ్ళిపోతుంది. కొడదామని పోతే కూడా ఆ టైంలో చెప్పదు. పామంటేనే చాలు ఆమడు దూరం పరిగెడతాం. అది కాటు వేస్తే ఇంకేమైనా ఉందా? అంతే సంగతి. కాని ఒక వ్యక్తిని పదే పదే పాములు కాటేయడం గురించి మీరెప్పుడైనా విన్నారా? అందులోనూ ప్రతిసారి ఎలాంటి ఇబ్బంది లేకుండా మృత్యుంజయుడై బయటపడుతున్నాడు. ఆయనొక నిరుపేద రోజువారీ కూలి. పనికి వెళితే కాని పూట గడవని పరిస్థితి. అలాంటి వ్యక్తిని 1 కాదు 2 కాదు, ఏకంగా 103 సార్లు పాములు కాటేశాయి. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం కుమ్మరకుంటకు చెందిన ఈయన పేరు సుబ్రహ్మణ్యం. వయసు 50 ఏళ్లు. ప్రతిరోజు కూని పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సుబ్రహ్మణ్యంకు 20 ఏళ్ల వయసులో మొదటిసారి పాము కరిచింది. వెంటనే ఆస్పత్రికి వెళ్లడంతో ప్రమాదం తప్పింది. కాని అప్పటినుంచి ఏటా పాము కాట్లు తప్పడం లేదు. అలా పాము కరిచిన ప్రతిసారి ఆస్పత్రికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఇంట్లోనే కాదు, పనికి వెళ్లిన చోట కూడా పాముల బెడద తప్పడం లేదు. దీంతో 10 ఏళ్ల క్రితం పాముల దెబ్బకు భయపడి బెంగుళూరు వలస వెళ్లాడు సుబ్రహ్మణ్యం. బెంగుళూరులో భవన నిర్మాణ, మట్టి పనులు చేసుకుంటూ జీవనం సాగించాడు. నా పేరు సుబ్రహ్మణ్యం. నేను 5వ క్లాస్ చదువుతానప్పుడు ఇంకా ఇప్పటి వరకు 103 సార్లు పాము కాటేసింది. అప్పుడైతే 6 నెలలకి సంవత్సరానికి అట్లా కరుస్తాండే. ఇప్పుడు 2014 ఇంకా అమావాస్య పాడ్యము, పౌర్ణము పాడ్యము అట్లా టైంలో ఏడన్నవన్నీ కరుస్తుంది. ఒకవేళ ఆ టైంలో తప్పించుకున్నా కూడా ఒక 8-10 రోజుల మధ్యలో, అమావాస్య పాడ్యము పౌర్ణము పాడ్యము మధ్యలో తప్పించుకున్నాకు మిగతా మామూలు టైంలో ఆ టైంలోనూ ఒక టైంలో ఏడన్నవన్నీ వచ్చి కాటేస్తాము. దాని గురించి మేము హాస్పిటల్కి, దేవస్థానాలకి ఎన్నో పూజలు చేస్తున్నాము. నాగదోషం పూజలు, కాలశ్రీ పూజలు చేసుకొచ్చినాము. మేము చేసిన ఎవరి దగ్గరికి పోయినా నాకు ఈ పాము కాటు ఎందుకు జరుగుతుంది అని చెప్పే మానవుడే లేకుండా అయిపోయింది. మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. మా అమ్మ వయసు అయిపోయింది, ఆ అమ్మ కష్టపడలేదు. ఇట్లా నాకు తిరిగినప్పుడు 5,000 ఇంకా 10,000 ఒక ఖర్చు వస్తుంది. అట్లా నెలకు నెల ఇట్లా జరుగుతూ ఉంది. కాబట్టి మాకు జీవనం జరిగేది కూడా చాలా కష్టంగా ఉంది. మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకొని ఏమన్నా ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నాను. బెంగళూరుకు వెళ్లినా సరే అక్కడ కూడా సుబ్రహ్మణ్యంను పాములు వెంటాడాయి. అక్కడ ఆస్పత్రుల్లోనూ ట్రీట్మెంట్ చేయించుకొని బ్రతికి బట్టగట్టాడు. పాముల దెబ్బకు మళ్లీ బెంగళూరుని వదిలేసి భయాందోళనతో సొంతూరికే వచ్చేశాడు. అక్కడ స్థానికంగా ఉన్న కోళ్ల పరిశ్రమలో పనులు చేసుకుంటూ ఉన్నాడు. సుబ్రహ్మణ్యం అప్పుడప్పుడు పొలం పనులకు వెళ్తూ ఉంటాడు. అలానే మళ్లీ అతన్ని పాము కరిచింది. వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందిన ఆయనకు ప్రాణాపాయం తప్పింది. ఇలా తనను తరచూ పాములు కరుస్తూ ఉండడం, వెంటనే ఆస్పత్రికి వెళ్లి ట్రీట్మెంట్ చేసుకోవడం, దానికి 1000 రూపాయల డబ్బు ఖర్చు కావడంతో సుబ్రహ్మణ్యం అప్పులు చేయాల్సొస్తోంది. పాము కాటు నుంచి కోలుకున్న తర్వాత కూలి పనులు చేసి వాటిని తీర్చడం భారంగా మారిందని అంటున్నాడు. అయితే ఇక్కడొక విషయం చర్చించుకోవాలి. పాములు పగబడతాయని చాలామంది అనుకుంటారు. ఇదే అంశాన్ని ఇతివృత్తంగా చేసుకుని చాలా సినిమాలు కూడా వచ్చాయి. నిజానికి పాములకు జ్ఞాపక శక్తి చాలా తక్కువ. అవి ఒక వ్యక్తిని లేదా ఒక జీవిని గుర్తుపెట్టుకుని దాడి చేయడం ఉండదు. మిగిలిన జీవుల మాదిరిగానే పాములు కూడా ఆహారం కోసమో, సంతాన ఉత్పత్తి కోసమో ఇతర జీవులపై దాడి చేస్తాయి. సాధారణంగా పాములు ఆహారం కోసం వేటాడేటప్పుడు వాసన గుర్తుపెట్టుకుంటాయి. అంతే తప్ప దాడి చేయాల్సిన జీవి రూపాన్ని గుర్తుపెట్టుకోవని పాముల గురించి అధ్యయనం చేస్తున్న నిపుణులు చెప్తున్నారు. అలా అయితే సుబ్రహ్మణ్యం విషయంలో అసలేం జరుగుతుంది అన్నదే అర్థం కాని విషయం.